నమస్తే సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా దశ మహావిద్య ఉపాసకులు డాక్టర్ ప్రొఫెసర్ ఉల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నమస్కారం మా శ్రావణి మేడం గారు. గురుగారు, ఈ మధ్య కాలంలో బాగా వింటున్న టాపిక్ శంబాలా గ్రామం. నేను చాలా చూసాను కూడా. మేము శంబాలా గ్రామంకి వెళ్ళాము, అది చేసాము, ఇది చేసాము, శివపార్వతుల్ని దర్శించుకున్నాము అని చాలా మంది చెప్తున్నారు. నిజంగానే శంబాలా గ్రామం అనేది మన భూమి మీద ఉందా? ఉంటే నిజంగానే వీళ్ళందరూ వెళ్ళి వచ్చారా? ఇది ఈ టాపిక్ కొంచెం వైరల్ గానే నడుస్తోంది ఈ మధ్య కాలంలో. దీని గురించి మీరేమంటారు? శంబాలా నగరం అనేది భూమి మీదే ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, శాస్త్ర ఆధారాలు లేకుండా, శాస్త్రం అంటే పుస్తకాలు చెప్తారు, పుస్తకాలు కాదు గవర్నమెంట్ శాస్త్రం అంటే. ఇప్పుడున్నటువంటి ఆధారాలు, ఇప్పుడు శంబాలా గ్రామానికి కలియుగ భవిష్యోత్తర పురాణంలో ఏమని చెప్పబడి ఉంది అది చెప్పాలి. దాన్ని బట్టి శంబాలా గ్రామం డెఫినేషన్ వస్తుంది. భూభాగం మీద మొట్టమొదటగా ఏర్పడినటువంటి భూభాగము, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ అన్నాడు. భూమి తయారు చేసినప్పుడు బ్రహ్మదేవుడు మొట్టమొదటప్పుడు ఒక మాల వేస్తున్నాం, ఫస్ట్ పూస ఎక్కిస్తాం, మిగతా అన్ని తర్వాత ఎక్కిస్తాం, మొదట పూస అంటాం దాన్ని. అలాగే భూమి అనేది ఒక దండ కింద అనుకున్నప్పుడు మొట్టమొదటి పూస అది పొందాక్ గని రైల్వే స్టేషన్ 2000 ఎకరాలు ఉంటుంది. అది వెస్ట్ బెంగాల్లో పురూలియా జిల్లాల్లో ఉంది. రాంచీకి 200 కిలోమీటర్ల యువతలు ఉంది. బొకారో స్టీల్ సిటీకి 14 కిలోమీటర్ల దూరంలో. దీన్ని శంబాలా గ్రామం అంటారు. ఏదైనా డౌట్ వస్తే మనకి NGRI ఉంది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ ఉన్నాయి. ఈ వీటిల్లో వాళ్ళు చెప్తారు కదా, ఇదిగో బాబు ఫస్ట్ భూభాగం ఏర్పడింది ఏంటి అంటే భూభాగం ఇదే పుందాగు అని చెప్తారు. డిపార్ట్మెంటే చెప్తుంది. తర్వాత సాక్షాత్తు పరమశివుడే 7500 సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి ఐడియాలజీని లార్డ్ కృష్ణ వచ్చి సేమ్ ఐడియాలజీని విత్ నో డివియేషన్స్ సేమ్ పర్సన్ అయితేనే చెప్తాడు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఆయన సుభాష్ చంద్రబోస్కి మేనల్లుడు. ఆయన స్పిరిచువల్ పేరు ఆనందమూర్తి. ఆయన ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమం హెడ్ క్వార్టర్స్ ని అక్కడ 2000 ఎకరాలలో స్థాపించారు. అదే ఆనందనగరం, అదే శంబాలా గ్రామం. అక్కడ క్లియర్ గా ఏమని చెప్పారు, బాబా చూపించారు, కమాన్ వీళ్ళని చూపించమనండి, డైనాసర్ ఫాసిల్ చూపించమనండి, నేను చూపిస్తాను, నా దగ్గర ఉంది. మా గురువు గారు కలకత్తా మ్యూజియం లో ఉంది, ప్రజలందరికీ తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు కంప్లీట్ గా. మనిషి శరీరాలు, మనం స్కల్స్, యానిమల్ స్కల్స్ అవన్నీ కూడా ఫాసిల్స్ అంటే ఏంటంటే కొన్ని మిలియన్స్ సంవత్సరాల తర్వాత, కోట్ల సంవత్సరాల తర్వాత ఈ స్కల్ రాక్ కింద మారిపోతుంది. డైనోసార్ రాక్ గా మారింది, తర్వాత ఈ యానిమల్స్ స్కల్స్ రాక్ కింద మారినాయి. అన్ని కూడా ఆనంద మార్గ లేక్ గార్డెన్స్ లో మ్యూజియం ఉంది మా బాబా గారి క్వార్టర్స్ లో, ప్రభాత్ రంజన్ సర్కార్ గారి క్వార్టర్స్ లో. అక్కడ ఇంటర్నేషనల్ గా జనాలంతా వస్తూ ఉంటారు, వెళ్తారు, చూస్తారు. నెక్స్ట్ ఆనందనగర్ లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ శంబాలా గ్రామానికి ఇది ఒకటే ఒకటి. ఇది ఏమని చెప్పారు, ఇప్పుడు రాముడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు రాముడు చెప్పండి మీరు? అయోధ్యలో పుట్టాడు. మళ్ళీ ఇంకా అందరూ డౌట్ ఏముంది, కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? మధురలో పుట్టాడు, ద్వారకను పరిపాలించాడు. మరి కొంతమంది గాడిదలు లేరా? ఇప్పుడు కూడా ద్వారకలా ఉన్నాడా? ద్వారక మునిగిపోయింది, కృష్ణుడు ఉన్నాడా? అది నిజమైన మధుర ద్వారకానా అని అడుగుతున్నారు. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు సమాధానాలు? ఒక పక్క ఏమో రాముడు దేవుడు అంటారు, మళ్ళీ ఒక పక్క రాముడు భూమి మీద పుట్టాడు అంటారు, మళ్ళీ మైథలాజికల్ స్టోరీస్ అవన్నీ కల్పిత గాథలు. రామాయణం కల్పితం, భాగవతం కల్పితం. ఏం కల్పితాలు? కల్పితాలు ఏం కాదు. అయోధ్య ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నమ్మి మళ్ళీ కట్టండి, బాబ్రీ మసీదుని పడగొట్టిన అయోధ్యను కట్టించారు వాళ్ళు అద్వానీ గారి హయాంలో. మోడీ గారు డేర్ చేసి కట్టించారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ మధురలో పుట్టారు. మన బర్సానాలో మన రాధమ్మ తల్లి ఉంది, వాళ్ళిద్దరం మీటింగ్ ప్లేస్, లవ్ స్పాట్ ఉంది బృందావనంలో. ఇప్పుడు కూడా మనం భక్తులందరూ పొంకాలుగా ఎందుకు వెళ్తారు? అలాగే ద్వారకలో పరమాత్మ, కృష్ణ పరమాత్మ పరిపాలించాడు. అవన్నీ ఉన్నాయి, నిజాలు. అబద్ధాలని చెప్తే ఎట్లా? మైథలాజికల్ స్టోరీస్ అని చెప్పడం వల్లే ఈ యొక్క అడ్డగాడిదలందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి శంబాలా గ్రామాన్ని కూడా ఇలాగే బ్యాడ్ చేశారు. అంటే వీళ్ళకి తెలియదు, నేర్చుకునే జ్ఞానం లేదు, నేర్చుకోవాలనే ఆసక్తి లేదు. ఏమని చెప్తారు, శంబాలా గ్రామం ఆస్ట్రల్ ట్రావెల్ చెయ్యాలి, చచ్చిపోయిన తర్వాత ఆత్మలు. వీళ్ళంతా చచ్చిపోయిన తర్వాత వెళ్ళారా మరి? వీళ్ళ సూక్ష్మ శరీరాలతో ఇప్పుడు వెళ్ళిన పెద్ద మనుషులంతా శివపార్వతులు భోజనం పెట్టారు అంటున్నారు. శివపార్వతులు ఎక్కడున్నారు? వీళ్ళకి దేవుడు ఎప్పుడన్నా కనబడతాడా? తెలుసుకోబడతాడు. అన్ని చెప్పేవన్నీ బూతులు, తప్పులే. హిమాలయ పర్వతాలు, పోనీ హిమాలయ పర్వతాల్లో ఉందని చెప్తారా? హిమాలయ పర్వతాల అవతల వేరే లోకాలు ఉన్నాయి. అర్జునుడు భీముడు కట్టాడు, లేయర్ లాగా ఉంటుంది, అది దాటి వెళ్ళాలంటే ఎంతో సిద్ధులకే సాధ్యం అని సొల్లు కబుర్లు చెప్తారు. సిద్ధులు కాదు, రమ్మను, ఒక్కడికి ఒక చక్రం వచ్చిందా లేదా నేను చెప్తాను.
ఒకడికి ఒక చక్ర విచ్ఛేదనం అయిందా లేదా నేను చెప్తాను. సిద్ధులుంటే అగ్ని మీద నడిపిస్తా, రమ్మను, నీళ్ల మీద నడిపిస్తా. ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వచ్చినప్పుడు పద్మపాదుడిని నీళ్ల మీద నుంచి, కావేరి నది నుంచి ఇలా రారా అంటే నడుచుకుంటూ వచ్చాడు. ఆయన పాదాల కింద పద్మం పడింది, పద్మపాదుడు అని పేరు పెట్టారు. దీనికి చరిత్ర ఉంది. ఇలా నడిపిస్తాను వీళ్ళందరినీ పిచ్చి పిచ్చిగా కనుక చెప్తే. విష్ణు యాస కలికి సినిమాలో చూపించారు, బాగుంది. అదేదో సినిమాటోగ్రఫీ కాబట్టి వీళ్ళకే వచ్చింది పోయే కాలం. సినిమాటోగ్రఫీలో ఎన్నో కథలు రక్తి కట్టాలని చెప్తాం. ఫోన్లే మన గురువులే కదా సరదాగా రక్తి కట్టాలని చెప్తే వాస్తవమైనటువంటి దాన్ని మార్చకూడదు, వాస్తవ చరిత్రను మార్చకూడదు. ఇక్కడ ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ పుందాగా కాదా అంతే, అక్కడే పాయింట్. అదే గవర్నమెంట్ అంతా చెప్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళెవరు మాట్లాడడానికి. కాబట్టి అదే శంబాల. నెక్స్ట్ ఇది కలిగో భవిష్యోత్తర పురాణంలో భాగవతంలో ఏమని చెప్పబడింది, నేను కల్కి పుడతాను, వైవస్వత మనువు విష్ణుయాస అనేటటువంటి బ్రాహ్మణుగా పుడతాడు. ఆ తర్వాత ఆయన భార్య శతరూప అనేటటువంటి ఆవిడ సుమతి కింద పుడుతుంది. ఆ దంపతులకి కల్కిగా పుడతాను అన్నాడు. అదే ప్రౌట్ అంటే ఏంటో తెలుసా అసలు వీళ్ళకి? ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ. అంటే కల్కి అంటే గుర్రం మీద వచ్చేస్తాడు, గుర్రం మీద అధర్మానికి ఇప్పుడు అక్కడ మనమే పొడుచుకొని చచ్చిపోయినప్పుడు ఇంకా కల్కి పాత్ర ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనం వీఆర్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ కలి. ఎవడైతే అబద్ధాలు చెప్తున్నాడో, ఎవడైతే అశాస్త్రీయమైన చెప్తున్నాడో, అవైదికమైన చెప్తున్నాడో వాడు కల్కి అవుతారు. కలి యొక్క కబ్జాలోనే ఉన్నాం. దుర్యోధనుడు ఎక్కడో పోలా, వాడే కలి ఉన్నాడు ఇక్కడ. అందువలన మనం అందరం కూడా కలి ప్రభావంలోనే ఉన్నాం. అంత ఈజీ కాదు తప్పించేసుకోవడం, సిద్ధులైపోవడం. మహిమా సిద్ధే, గరిమా సిద్ధే, రమ్మని ఏం సిద్ధులు ఉన్నాయో చూస్తాను, గురుగారు అంటూ నమస్కారాలు పెట్టడం. ఎవరు స్కూల్ టీచర్స్ని వదిలేశారు. చిన్నప్పటి నుంచి 21 సంవత్సరాలు చెప్పిన పాఠాలు చెప్పిన టీచర్స్ను గురువులు కాదు. చిన్నప్పుడు పెంచిన తల్లి గురువు కాదు, తండ్రి గురువు కాదు. వీళ్ళు వచ్చేసి 1 గంట ఉపన్యాసం చెప్పేస్తే వీళ్ళు గురువులు అయిపోతారా? వాళ్ళు వెనకాల వెళ్తున్నారు కాబట్టి జనం ఇలా చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి జనందే తప్పు, వాళ్ళది కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అమ్మ, లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉన్నాయి దానికి. అలాగే ఆ యొక్క ఆ ప్లేస్లో ఏమని చెప్పబడి ఉందంటే, సాధన చేస్తే వేల రెట్లు కోట్ల రెట్లు ఎక్కువ ఫలిస్తుంది అన్నారు. అంటే మనం నార్మల్ గా చేసుకునే ఇక్కడ ఈ ప్లేస్ లో చేసే సాధన కంటే అక్కడ సాధన బాగా ఎక్కువ ఫలిస్తుంది. ఇప్పుడు కాశీ లాంటి క్షేత్రాల్లో మనం చేస్తే డబల్ అవుతుంది అన్నాం. పొందాక అంతే. ఎందువలన అంటే ఫిజిక్స్ చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆన్ ద జియోమెట్రిక్ లైన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద జియోమెట్రిక్ లైన్ విల్ బి మినిమం అంది. ఈ జియోమెట్రిక్ లైన్ ఎక్కడుంది? పొందాక జియోమెట్రిక్ లైన్ అది ఈక్వేటర్ మీద ఉంది కాబట్టి 0 గురుత్వాకర్షణ శక్తి తక్కువ. గురుత్వాకర్షణ శక్తి తక్కువైనప్పుడు మనం చేసిన సాధన ఫలితం 100కు 100% మన దగ్గర ఉండిపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంట్లో నేల మీద చేసేస్తున్నాం అనుకోండి, చాప వేసుకొని చేయాలి నాయన, కుర్చీ వేసుకొని చేయాలి అని, స్టూల్ వేసుకొని చేయాలని జంక చర్మం అని పెద్దలు ఎందుకు చెప్తారంటే భూమి లాగేస్తుంది. భూమి పెద్ద మ్యాగ్నెట్, అది ఎలక్ట్రోమాగ్నెట్. అందువలన మనం చేసిన సాధన వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అయ్యేమో భూమి లాగి పడేస్తుంది. కాబట్టి మనం అవి అడ్డు పెట్టాలి. ఒక టేబులో లేకపోతే పులిచర్మో దర్పలుగా చేస్తే అడ్డుకోదు. అందుకనే బిల్డింగ్ కి షాక్ కొడుతుంటే అర్థింగ్ ఇస్తాం మనం, ఒక వైరు ఉప్పులో పెట్టేసి మట్టిలో పెట్టేసి, అప్పుడు అది ఆటోమేటిక్ గా అర్థింగ్ షాక్ కొట్టదు. ఇది అంతే. అలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అక్కడ శంబాలా గ్రామంలో జరిగిన వింతలు చెప్తాను. సిబిఐని అడగండి వెళ్ళి, అవునా కదా అన్నది సిబిఐ డైరెక్టర్నే అడగండి. 1995వ సంవత్సరంలో పురూలియాలో జ్యోతి బసు డైరెక్ట్ గా గవర్నమెంట్ ని, అప్పుడున్న పరిపాలన చేస్తున్నటువంటి గవర్నమెంట్ ని డిస్టేబుల్ చేయాలని వేరే రాష్ట్రాల్లోది ఆయన AK-47 గన్స్ తెప్పించాడు. అది తీసుకొచ్చి ఆనందనగర్ మీదగా మన శంబాలా గ్రామం మీదగా వెళ్తుంది. ఆర్మ్స్ డ్రాప్అవుట్ AK-47 గన్స్ అని గూగుల్లో చూస్తే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ శంబాలా గ్రామం మీద వెళ్ళేటప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, న్యూక్లియర్ రియాక్టర్స్ ఇలాంటి AK-47 గన్లు అది లాగేస్తుంది, ఆకర్షించి లాగేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు అక్కడ లైట్లు వెలిగిస్తూ, వేరే వాళ్ళు అక్కడ వర్క్ జరుగుతుంది ఆనందనగర్ లో. అక్కడ వర్క్ జరుగుతుంటే వాళ్ళు లైట్లు అన్ని వెలిగించి వాళ్ళు సిగ్నల్స్ ఇస్తే అది వాళ్ళు దింపాల్సిన ప్లేస్ ఏమో కొని అది పెట్లో ఇలాగ తుపాకులు అన్ని కూడా తీసుకొస్తున్నారు, అక్కడ దించేస్తున్నారు. అది పటక్మని కట్ అయిపోయింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగి పడేసింది. లాగేసి AK-47 గన్లన్నీ కూడా ఊరు నిండా పడిపోయినాయి, 2 వేసి 3 వేసి. అప్పుడు సిబిఐ రాంచీ పోలీస్ దిగింది. రాంచీ ఎక్స్ప్రెస్ లో ప్రింట్ అయి ఉంది. 2 రోజుల తర్వాత రాంచీ ఎక్స్ప్రెస్ అని న్యూస్ పేపర్ లో వచ్చింది. నేను అప్పుడు అక్కడే ఉన్నాను స్టూడెంట్ ఏజ్ గా. తర్వాత సిబిఐ దిగింది రంగంలోకి. బీహార్ పోలీస్, అది బీహార్ అటు ఇటు అంతా బీహార్ ఉంటుంది, మధ్యలో వెస్ట్ బెంగాల్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ పోలీసులు వచ్చారు, వందలు. బీహార్ పోలీసులు వందలు, సిబిఐ వందలు. అసలు రోజా సినిమాలో అరవింద స్వామిని ఎత్తుకుపోతే ఆమె మధుబాల ఎలాగైతే తిరుగుద్దో అటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు.
అందరూ కూడా పట్టుకుని అరే బాబు మీరు ఇచ్చేయండి రా నాయన. ఆ సిటీ వాజ్ సీల్ చేసేసారు. మేము మాకెందుకు వచ్చిన గొడవ ఇది, మా గురువు గారి కోసం వచ్చాం, ఇదేంట్రా బాబు ఇలా జరిగిందని మేము వచ్చేయబోతుంటే క్యాంపులు వేసుకొని టెంట్లు వేసుకొని ఉన్నటువంటి పోలీసులు ఆర్మీ వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేయండి అనేవారు. ట్రైనులు లేవు, బస్సులు లేవు. 2-3 రోజుల దాకా 10 రోజులు 12 రోజులు జరిగింది అది. అప్పుడు వాళ్ళు ఇచ్చేయండి అంటే అప్పుడు ఇంట్లో దాచుకున్న తుపాకులు తెచ్చుకొచ్చి పోలీసులకి ఆల్రెడీ ఇచ్చేసారు. ఇంకా అనౌన్స్మెంట్ 2-3 జరిగితే ఇచ్చారు.